ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభలలో గందరగోళం నెలకొంది. అసలైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు పార్టీ నాయకుల పేరు జాబితాలలో వచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే పాఠాలను కూడా ఇవ్వకుండా మీ సేవకు వెళ్లి కొనుక్కోమని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అందాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ఇందిరమ్మ ఇల్లుని ఇందిరమ్మ ఇల్లుతో పాటు కొత్త రేషన్ కార్డులతో పాటు ఏదైతే ఆత్మీయ భరోసా అని చెప్పేసి 3-4 పథకాలు కూడా రూపొందించారు. దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అధికారులు 4-5 రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళారు. దానికి సంబంధించిన డాటా అంతా తీసుకున్నారు. చివరికి గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలలో ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా మొత్తం 4 రోజుల వరకు అయితే కొనసాగుతుంది. రేపటితో అదే 24వ తారీఖు అయితే పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కడికక్కడ కూడా ప్రతి గ్రామంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లా కావచ్చు, 2 జిల్లాల్లో కూడా ఎక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలలో కూడా మొత్తం కూడా ఏదైతే రైతుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా గ్రామ సభలో అధికారులకు నిలదీసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. నిజామాబాద్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే ప్రతి వార్డులో కావచ్చు, విలేజ్లలో కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలు కూడా గందరగోళానికి తావిస్తుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా ఏదైతే చాలా రోజులుగా రేషన్ కార్డు అయితే లేని పరిస్థితి, కొన్ని ఏళ్ళుగా కూడా ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు. ఈ రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కూడా లబ్ధిదారులు భావించినప్పటికీ కూడా చాలా మటుకు కూడా నిరాశ మిగిలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రత్యేకంగా ఏదైతే లబ్ధిదారులకు అయితే ఇందిరమ్మ ఇళ్ళ పైన ఆశలు పెట్టుకున్నారు, మరి వాళ్ళకు కూడా చాలా మటుకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా లబ్ధిదారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్కు సంబంధించి కూడా తప్పుల తడక కూడా ఏదైతే అధికారుల పెట్టినటువంటి లిస్టు కూడా తప్పుల తడకగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్లో మాజీ నుడా చైర్మన్ సంబంధించినటువంటి భార్యకు సంబంధించినటువంటి ఆమె పేరు పైన కూడా ఇందిరమ్మ ఇల్లు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన కూడా ఎందుకు ఇట్లా అధికారుల తప్పిదమా ఏంటా అని చెప్పి కూడా నిజామాబాద్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడిన బీజేపీ నాయకులు ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు, నిన్న జరిగినటువంటి ఏదైతే మాజీ నుడా చైర్మన్ సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ కు కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టుగా కూడా లిస్టులలో పేరు కూడా వచ్చినటువంటి నేపథ్యం. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు రావడం పట్ల మీరు ఎట్లా చూడొచ్చు దీన్ని? నమస్కారం అండి. 39వ డివిజన్ నిత్యం లతా కృష్ణ. మరి గత సంవత్సర కాలం నుంచి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించిన ఎలాంటి పథకాలైనా కానీ 1 సంవత్సరం నుంచి ఎంక్వైరీ పేరిట వీళ్ళు సమయం వృధా చేస్తున్నారు. ఒకవేళ ఎంక్వైరీ కానీ విజిటింగ్ కానీ వీళ్ళు వచ్చి చేసినా కానీ తప్పుల తరగగా నిర్ధారణ చేసి పంపుతున్నారు. ఇప్పుడు నిన్న చూసినట్టయితే మనం సుభాష్ నగర్లో మన ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ గారి లబ్ధిదారు కింద పేరు వచ్చింది. నిజమైన లబ్ధిదారులు, నిజమైన కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాకుండా ఒక కార్పొరేటర్ పేరు రావడం అంటే ఎంతవరకు వీళ్ళు ఎంక్వైరీ చేసిరో, ఎంతవరకు వీళ్ళు జనాల్లో తిరిగి వీళ్ళు ఎంతవరకు వీళ్ళు వర్క్ చేసిరు అనేది ఇలా మనకు ఏర్పడుతున్నది. అంటే నిజమైన లబ్ధిదారులు ఇచ్చేసారు, అసలు వాళ్ళు ఎంక్వైరీకి పోయారా లేదా అన్న పరిస్థితిలో ఎంక్వైరీలు చేశారు. ఇక ఇప్పుడు మన నిజామాబాద్లో 750 ఇండ్లు కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ అయినాయి. మా వార్డులో 500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేరు జాబితా వచ్చింది. మరి 500 మందికి ఇప్పుడు ఇస్తారా అని అడిగితే అధికారులకు అడిగితే లేదు సార్, పేర్లు అయితే వచ్చినాయి, ఈ కలెక్టర్ గారికి ఇస్తాం, కలెక్టర్ గారు చెప్తారు అంటే వాళ్ళకు వస్తుందా రాదా అనేది నమ్మకం లేదు. ఇది పరిస్థితి కూడా చాలా మటుకు కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టే కూడా నాగిరెడ్డిపేట మండలంలో దుబాయ్కి అంటే ఫారిన్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పేరు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఎందుకు ఇక్కడ ఉన్న వారికి రాకుండా కూడా విదేశాల్లో నివసిస్తున్న వారికి కూడా పేరు రావడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా మారిందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా వరకు మాత్రం రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, మరోవైపు చూస్తే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా పెద్ద ఇష్యూ నడుస్తుందని చెప్పొచ్చు. ఈ రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, దీనికి అక్కడక్కడ కూడా ఎక్కువ ఇబ్బంది లేనప్పటికీ కూడా మెయిన్గా ఈ 2 పాయింట్నే కూడా చాలా మట్టుకు కూడా గందరగోళం నెలకొంది. ఏదైతే
సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఏదో ప్లేస్ ఉంటే కనుక ఫస్ట్ లిస్ట్లో వాళ్ళకు ఒక 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. సెకండ్ లిస్ట్లో మాత్రం స్థలంతో పాటు కూడా 5 లక్షలు ఇస్తా అన్నారు. మరి మొదటి విడతలో కూడా చాలా మట్టుకు రాలేదు. మరి రెండో విడత ఇంకా ఎలా ఉండబోతుందని కూడా ప్రజలందరూ కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్ నుంచి.